చెప్పుకోవచ్చు. ఇక అస్సోంకి సంబంధించి చూస్తే అటు ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 3 పెద్ద రాష్ట్రాలు, ఒకటి పశ్చిమ బెంగాల్, 2 తమిళనాడు, 3 కేరళం. కానీ ఆ తర్వాత చిన్న రాష్ట్రాలైన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, అస్సోంకి సంబంధించి చూస్తే 126 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు 21 స్థానాలకే పరిమితమైంది. ఈసారి కూడా కాంగ్రెస్కు అదృష్టం వరించలేదు. అటు హేమంత్ బిశ్వకర్మ నేతృత్వంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎన్డీఏ ఇక్కడ 100 మార్క్ దాటం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సోంలో ఎన్డీఏ 100+ రావటం అనేది ఒక విధంగా బిగ్ విక్టరీయే. ఎందుకంటే తిరిగి అక్కడ మళ్ళీ అధికార పార్టీకే అవకాశం కల్పించారు. 2 చిన్న రాష్ట్రాల్లో అధికార పార్టీకే అక్కడ అవకాశం కల్పించారు. అక్కడ ప్రజలు మళ్ళీ కోరుకున్నారు. అది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇతరులు కేవలం 3 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో అస్సోంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. బట్ హేమంత్ బిశ్వకర్మ భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక కంటిన్యూ విజయాలు అనేవి అస్సోంలో భారతీయ జనతా పార్టీకి దక్కుతున్నాయి. ఒక రకంగా అస్సోం నిలబెట్టుకోవడం, మరోవైపు పుదుచ్చేరి నిలబెట్టుకోవడం, అధికారంలో ఉన్న రాష్ట్రాలు నిలబెట్టుకోవడం, అధికారంలో లేని బెంగాల్ని భారీ మెజార్టీతో, భారీ సీట్లతో చేజిక్కించుకోవడం అనేది ఖచ్చితంగా ఎన్డీఏ పరంగా చూసుకుంటే బిగ్ బ్రేక్ త్రూగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది అంటున్నారు తమిళనాడులో ఎన్డీఏకి ఎదురు దెబ్బ అంటే, ఇక్కడ తమిళనాడులో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వన్ సైడ్గా వచ్చే వాతావరణం అక్కడ లేదు, ఎన్డీఏ వచ్చే వాతావరణం కూడా లేదు. తమిళనాడులో ఒకవేళ ఏ సీట్ వచ్చినా అది కొంత బోనస్ కన్నా చూడాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అన్నాడీఎంకేతో పాటు అలయన్స్లో వెళ్ళిన ఆ పార్టీ 3వ స్థానానికి పరిమితమైన వాతావరణం అయితే అక్కడికి మనకి కనిపిస్తోంది. అలాగే ఇక కేరళంలో కూడా అదే పరిస్థితి. కేరళంలో అటు కొన్ని సింగిల్ నెంబర్కే పరిమితమైన వాతావరణం. అటు లోక్సభ ఎన్నికల్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరిగినప్పటికీ ఈసారి సింగిల్ డిజిట్లోనే మాకు నెంబర్స్ వస్తాయి కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరుగుతుందని ముందు నుంచే ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. అంటే కేరళం, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో పికప్ కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి 2014 వచ్చిన తర్వాత కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ శక్తి ఆ స్థాయిలోనే ఉంటుంది. అక్కడున్న రీజనల్ పార్టీసు, అక్కడున్న సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ప్రతిబంధకంగా మారిపోయాయి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్లో అద్భుత విజయం. ఆల్రెడీ అధికారంలో ఉన్న అస్సోం, పుదుచ్చేరిని నిలబెట్టుకోవడంతో భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్లో ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. మనం ట్రెండ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడతారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో విజయం అనేది ఖచ్చితంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనది భారతీయ జనతా పార్టీకి. 2014లో ఎన్డీఏ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ని టార్గెట్ చేసింది ఎలాగైనా విజయం సాధించాలని. 2016లో కేవలం 4 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత 78 స్థానాలు. ఇప్పుడు 200కు మించి స్థానాలను విజయం సాధించిన వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్గా ఉంది. అలాగే ఆల్రెడీ అధికారంలో ఉన్న పుదుచ్చేరి, అస్సోంను నిలబెట్టుకోవడంతో ఒక రకంగా ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీదే పైచేయి అయింది అనేది మనకు క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు నబీ, ఇలా మరో కొంతమంది కీలక నేతలు, కేంద్ర మంత్రులు ఇప్పటికే చేరుకున్నారు. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే ఆయన పశ్చిమ బెంగాల్ ఫలితంపై ఏం మాట్లాడబోతున్నారన్నది, అలాగే తమిళనాడు మిగతా ఫలితాలపై ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారన్న ఆసక్తి ప్రస్తుతం దేశం మొత్తం ఉంది.